జై తెలంగాణ మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలు. నమస్తే. నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నోట, రాష్ట్ర ముఖ్యమంత్రి నోట, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నోట జై తెలంగాణ అనేటువంటి నినాదం రాకపోవడం విచారకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి మనిషి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన గురువు అని చెప్పుకుంటాడు, ఇంకేదన్నా అనుకొని చంద్రబాబు నాయుడే ఇక్కడ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఉండే కదా, అన్నవాడే కదా. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ నిన్నటి ఆయన ప్రసంగాన్ని చూసిన ఈ జై తెలంగాణ అనని సందర్భం ఇది మరి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రిగా తాను చేస్తున్నటువంటి ప్రసంగం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను మళ్ళొక్కసారి వల్లవేసినట్టే ఉన్నది, ఆ మేనిఫెస్టోని చదువుతున్నట్టే ఉన్నది. కానీ అమలైనటువంటి పథకాలను గురించి చెప్పినట్టు లేదు. ఏ పథకాలను తాను ఇచ్చినటువంటి 420 హామీల్లోంచి 6 గ్యారంటీల్లోంచి ఏవి సంపూర్ణంగా తాను అమలు చేసిండో, ప్రజలు ఆ ఫలాల్ని పొందుతున్నారో చెప్పే సాహసం ఆయన చేయలేదు. ఎన్నికలకు ముందు అబద్ధమే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అబద్ధాలే. అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు పరిస్థితి ఉన్నది. వాళ్ళ రైతుల పరిస్థితి ఇట్లా ఉంది. ఇందాకే చెప్పిరు సోదరిమణులు. మరి అందాల పోటీల విషయానికి వస్తే ఆయన 7-8 సార్లు దాన్ని సమీక్షించినట్టు, ఆ సమయం ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్న చూసినాం. రైతుల విషయానికి వస్తే ఎందుకు లేదు, పాలన విషయానికి వస్తే ఎందుకు లేదు. చివరి గింజ వరకు కొంటమని ఇంకా రాగాలు తీస్తూనే ఉన్నారు. నిన్న ఎప్పటి వరకు కొంటారు? చివరి గింజ వరకు. ధాన్యం ముక్కిపోయి మొలకలు వచ్చి మరి పనికిరాని స్థితిలో ఉంటే అప్పటికి మీరు క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తూనే ఉన్నారు. అన్నదాతను ఆగం పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వానాకాలం పంటలకు నార్లు పోసుకునే సమయం. ఎప్పుడు రైతు బంధు కాదు భరోసా ఇస్తా అన్నావు కదా, నిన్న భరోసా ఇస్తున్నామని చెప్పినావు. ఎంతమందికి ఇచ్చినావు, ఏది కట్ ఆఫ్, ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు, ఏం చేసినావు, దానికి పరిమితులు ఏంటి, ఎలాంటి నిబంధనలు పెట్టినావు, ఏమైనా చెప్పినావా రైతులకు నువ్వు? మరి ఇప్పుడు ఎట్లా ఇవ్వబోతున్నావు రైతు బంధు? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పాలనలో జూన్ 10 కల్లా టంచన్గా రైతు బంధు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు టంచన్గా వేసేది. ఎలాంటి ప్రచారము, హంగు ఆర్భాటము లేకుండా రైతు బంధు అకౌంట్లలో జమ అయ్యేది, రైతుల అకౌంట్లలో. ఇప్పుడేంటి పరిస్థితి? మరి ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? ఎన్ని ఎకరాల వరకు ఇస్తావు? ఎట్లా? ఈ మాట మీద క్లారిటీ ఉన్నదా? రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటివి, ఇంతవరకు అతిగతి లేదు. 60,000 ఉద్యోగాలని అబద్ధమే మాట్లాడబడుతుంది. అక్కడ ఒక్క మాటన్న రేవంత్ రెడ్డి గారు నిన్న చేసింది చెప్పిండ్రా? చేయగలిగినరా అసలు ఏమన్నా? తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కేసీఆర్ గారి పేరును మరిపిస్తా అని తన పేరు తాను మర్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన అని చెప్పిన వాడివి, మరి జననిని, తల్లిని గుర్తించినటువంటి వాడివి నువ్వేం ముఖ్యమంత్రివి? ఎట్లా ముఖ్యమంత్రివి? తెలంగాణ సోయలైనటువంటి ముఖ్యమంత్రివి ఎట్లా? ఇది గుర్తించాల్సినటువంటి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇంకా కొద్దిమంది పిడికెడు మంది కవులను నువ్వు పిలిచి 5-6గురిని 7-8గురిని వాళ్ళకేదో ఇచ్చినా అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటున్నావు. ఎంతమంది కళాకారులు ఉద్యమంలో, కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తలేదు. నీకు అసైదుల ఆరత్యాన్ని తెలంగాణ యావత్తు యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి మరి కళాకారులు కోదాడ సీన్ కనపడలేడా నీకు? మా తెలంగాణ తెరువు వస్తే ఇయ్యరమయ్యర జోపుడే అని చెప్పేసి తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడు అని పాడినటువంటి తేలు విజయ కనపడదా? మరి పల్లె పల్లె నా పల్లెళ్ళు మొలిసినటువంటి మా విమలక కనపడదా? ఎవరు ఇంకా కళాకారులు ఎంతమంది లేరు? వీళ్ళెవరు మీకు కనిపించదా? నేర్నాల కిషోర్ కనిపించడా? అనేక మంది కళాకారులను మీరు విస్మరించిండ్రో. తెలంగాణ ఇదంతా గమనిస్తూ ఉంది. నిన్న అబద్ధాలు తప్ప జరిగింది ఏమీ లేదు.